కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ నెల 25కు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఏ విధంగా సాగింది? ఆ తర్వాత 25కి అది పోస్ట్ పోన్ అయినట్టుగా విచారణ తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? విచారణ ఏ విధంగా కొనసాగింది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కాసేపటికి నోటీసులు జారీ చేసింది. దీనిపైన మార్చి 22వ తేదీలోగా రిప్లై ఇవ్వాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 25వ తేదీన ఏం జరగబోతుందని కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. మొత్తం 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరారు. వారిపైన మొదట పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్ల వెంకట్రావు మొత్తం ముగ్గురిపైన కూడా అనర్హత వేటు వేయాల్సిందిగా కూడా హైకోర్టును ఆశ్రయించిన అనంతరం కూడా తిరిగి హైకోర్టులో స్పీకర్ నిర్ణయం తర్వాత కొంత ఆలస్యం చేయడంతో నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ సైతం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా కేటీఆర్ దాఖలు చేసిన సందర్భంలో కూడా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విధించాలి, 4 వారాల్లోనే స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన గతంలో దాఖలు చేసిన పిటిషన్ను 2 పిటిషన్లను కలిపి క్లబ్ చేసి తాజాగా విచారించారు. గత విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడు రీజనబుల్ టైం అంటే ఎంత, పదవి కాలం ముగిసే వరకు అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. నాటి సందర్భంలో తిరిగి ఈరోజు తాజాగా విచారించారు. విచారణ సందర్భంగా కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు అనే అంశాన్ని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజాస్వామ్యం విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలో చెప్పండి, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు అనే అంశాన్ని కూడా ఆయన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ్మ సుందరు న్యాయవాది కూడా ఆయన వాదనలు వినిపించారు. స్పీకర్ కావాలనే కొంత ఆలస్యం చేస్తున్నారు, నోటీసులు ఇచ్చారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో గత విచారణ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు దానిపైన కూడా ఇప్పటివరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయలేదనే అంశాన్ని కూడా అటు బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ్మ సుందరం సైతం కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఆలస్యం చేసే ఎత్తుగడల్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది, అదేవిధంగా కూడా ఈ వ్యవహారం కూడా కొనసాగుతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో ఒక్కసారిగా కొంత ధర్మాసనం ఈ అంశంలో కీలకంగా కామెంట్లు చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన మార్చి 22వ తేదీగా ప్రతివాదులుగా ఉన్నవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, తెలంగాణ సెక్రటరీ కావచ్చు, మిగతా వారంతా కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా మార్చి 22వ తేదీ వరకు కూడా సమయం కేటాయించింది. ఇక మార్చి 25వ తేదీన విచారణ చేపట్టబోతున్నారు. మార్చి 25వ తేదీన స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, వారి యొక్క తీరు కావచ్చు, ఎమ్మెల్యేల పైన తీసుకున్న చర్యలు ఏంటో అంశంపైన కూడా స్పష్టమైన ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ దాఖలు చేసి దానిపైన కాక సుప్రీంకోర్టు మరోసారి విచారణకు చేపడితే మాత్రం మార్చి 20వ తేదీన ఏం జరగబోతున్నది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఖచ్చితంగా ఈ కేసులో కొంత పురోగతి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మాత్రం స్పీకర్ కేవలం నోటీసులు ఇవ్వడంతో పాటు 4 నెలల సమయం కావాలని కొంతమంది ఎమ్మెల్యేలు అడగడం, మరోవైపు వారిపైన వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో గత విచారణ సందర్భంగా కావచ్చు, ప్రస్తుతం ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా చూసుకుంటే మాత్రం ధర్మాసనం మాత్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కావాలనే గడువు పెంచడంతో పాటు కావాలని డిలే చేయడం సరికాదనేది, రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు అనే అంశాన్ని కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం చేస్తూనే ఈ అంశాన్ని చెప్పింది. ఇక 25వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మార్చి 22వ తేదీలోగా ఎన్నికల సంఘం కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఏ క్లారిటీ ఇస్తుందని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. స్వామి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది.